పట్టసీమ టెండర్లో దాదాపుగా ఆ రోజు 258 కోట్ల రూపాయలు లూటీ చేయడం జరిగింది. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, పదే పదే ప్రస్తావించాం. అదేవిధంగా మేము మాట్లాడమే కాదు, 2017-18లో కాగు కూడా దీన్ని కడిగేస్తూ ఈ జరిగినటువంటి అవినీతిని మొత్తం వివటంకిస్తూ ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వైకుంఠపురం బ్యారేజ్ పనులు 400 కోట్లు పెంచి దాదాపుగా 13.19% అధిక ధరలకి నిబంధనలకు విరుద్ధంగా ఆ కాంట్రాక్ట్ దారాదత్తం చేసి దాని ద్వారా లబ్ధి పొందడం జరిగింది. అదేవిధంగా పోలవరం హెడ్ వర్క్స్కి సంబంధించి జల విద్యుత్ కేంద్రం పనులుంటే వాటిని నవయుగ కంపెనీకి 4.8% అధిక రేటుకి ఇచ్చి 3,216 కోట్ల రూపాయలు ఆ రోజు వాళ్ళకి అప్పగించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న గత ప్రభుత్వంలో 2014-2019 మధ్య. అందుకని ఇప్పుడు మరలా అదే రీతిలో ఏదైతే గతంలో కాంట్రాక్టర్లను అడ్డుపెట్టి ఖజానాను దోచారో అదేవిధంగా మరొకసారి కాంట్రాక్టర్లను అడ్డుపెట్టి ఖజానా దోచుకునేందుకు సిద్ధమవుతున్నారు. దానివల్లనే ఈ రివర్స్ టెండరింగ్ కానీ జ్యుడిషియల్ ప్రివ్యూ పద్ధతులన్నిటికీ మంగళం పాడారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సిస్టమ్ ఉన్నది, జ్యుడిషియల్ సిస్టమ్ ఉంది. జ్యుడిషియల్ సిస్టమ్ ఏంటి? ఒక హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ కాంట్రాక్టులన్నింటినీ పరిశీలించేవాడు. ఏదైనా తప్పులుంటే ఆ కాంట్రాక్ట్ వెనక్కి పంపించేవాడు. ఆ కాంట్రాక్ట్ అప్లోడ్ అయ్యేది కాదు. అది ఎవరు కాంట్రాక్ట్ అసలు అప్లోడ్ కూడా అయ్యేది కదా. కాంట్రాక్ట్లో ఏదైనా తప్పులుంటే ఆ తప్పులో వెనక్కి పంపిస్తే అంటే ఏదైనా న్యాయపరమైనటువంటి అంశాలు కానీ భవిష్యత్తులో ఏదన్నా ఇబ్బందులు కానీ లేదా వాటికి సంబంధించి ఎవరికన్నా ఆయోచితమైనటువంటి లబ్ధి చేకూర్చేటువంటి విషయాలు ఉంటే వాటిలన్నింటిని కూడా పరిగణలోకి తీసుకుని దీనివల్ల ఇది నష్టం జరుగుతుంది, దీనివల్ల ఇదిగో ప్రజాధనం వృధా అవుతుంది అని చెప్పి వాటిని వెనక్కి పంపించేటువంటి పద్ధతి ఉండేది. వాటన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించి మరలా పంపిస్తే ఆ తప్పులన్నీ సరిదిద్దుకున్న తర్వాత ఈ కాంట్రాక్ట్ ఇచ్చేటువంటి పద్ధతిలో ఎవరికీ నష్టం జరగటం లేదు, ప్రజాధనం దుర్వినియోగం కాదని ధృవీకరించుకున్న తర్వాతనే ఆ న్యాయమూర్తిగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఆ ప్రివిషియల్ సిస్టమ్ జ్యుడిషియరీ సిస్టమ్ ప్రివ్యూకి ఉన్నటువంటి వ్యక్తి దానికి ఇస్తేనే అప్పుడే దానిని కాంట్రాక్ట్లో అప్లోడ్ చేసేటువంటి పరిస్థితి ఉండేది టెండర్ అని. దాన్ని రద్దు చేసేశారు. అదేవిధంగా ఇప్పుడు చూస్తే టెండర్లకు సంబంధించినటువంటి దాంట్లో ఆ రోజు పారదర్శకత ఉండేది, ఈరోజు ఆ పారదర్శకత లేదు. కారణం ఏమిటి అంటే ఈరోజు ఆ పారదర్శకత అనేటువంటిది ఉంటే వీళ్ళు సిండికేట్ కావడానికి రింగ్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని పక్కన పెట్టారు. ఆ రోజు 100 కోట్లు దాటినటువంటి ప్రతి పని ఏదైనా కానీ 100 కోట్లు దాటింది అంటే అది ఖచ్చితంగా జ్యుడిషియల్ ప్రివ్యూకి వెళ్లాల్సిందే. దాని ప్రకారం